రైతు నేస్తం ఫౌండేషన్ సమర్పించు ఈరోజు మన రైతు నేస్తం శ్రీమతి కోసిరెడ్డి లావణ్య. తెలుగునాట ప్రకృతి వ్యవసాయానికి వెలుగు దివ్య శ్రీమతి కోసిరెడ్డి లావణ్య. మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయానికి కాయకల్ప చికిత్స జరగాలని, అది సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానమేనని త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రత్తి, వరి, మిరప పంటలలో ఆచరించి అద్భుత విజయాలు సాధించిన రైతు మహిళ లావణ్య. ఆమెకు కొండంత అండగా వారి భర్త రమణారెడ్డి వెన్నంటే ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం మీద పట్టు సాధించి వారి ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెట్ చేసుకుంటూ వారి అనుభవ సారాన్ని 10 మందికి పంచిపెడుతున్న లావణ్యగారిని నిండు మనసుతో అభినందిస్తూ, గౌరవిస్తూ మీ ముందుకు తీసుకొచ్చింది రైతు నేస్తం ఫౌండేషన్. ఇది మిర్చి 3 ఎకరాలు. తొలకరి వర్షం పడ్డప్పుడు ఎకరాకు 100 నుంచి 200 కేజీల ఘనజీవామృతము చల్లడము దుక్కిలో. మెయిన్గా అంటే మనము యూరియా డిఏపి ఎట్లా చల్లుతామో అట్లా ఘనజీవామృతం తయారు చేసుకొని దుక్కిలో చల్లడం. దుక్కిలో చల్లిన తర్వాత నారు పోసి 35 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో మంచిగా వర్షం పడ్డప్పుడు నారు బీజామృతములో విత్తన శుద్ధి చేసిన తర్వాత నారు పోసి నారు పోసినప్పుడు బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తే ఏ తెగుళ్ళు వైరస్ అనేది ఆశించకుండా నారుమడి తయారు చేసుకోవడము. నారుమడి తయారైనాక నారు మొలకెత్తినాక 15 రోజులకు జీవామృతము ఇవ్వడము. జీవామృతం ఇచ్చిన తర్వాత 35-40 రోజుల లోపల ఏమైనా ముడత అలాంటిది వచ్చినప్పుడు దశపర్ణి కషాయము కానీ నీమాశ్రం కానీ పిచికారీ చేయడము. పిచికారీ చేసిన తర్వాత మంచిగా దుక్కి తయారు చేసుకొని 1 ఎకరాకు 100 నుంచి 200 కేజీల ఘనజీవామృతము దుక్కిలో చల్లడము. దుక్కిలో చల్లిన తర్వాత చాళ్ళు అచ్చు తోలి బోదెలు తోలి పెట్టి మంచి వర్షం వచ్చినప్పుడు ఈ నిరపనారు ఏదైతే 35-40 రోజుల లోపల పెంచినమో ఆ నారును తీసుకొని నారు నాటడము. నారు నాటినాక 15 రోజులకు ఒకసారి జీవామృతము ఇవ్వడము. జీవామృతము అంటే ఆవు పేడ, ఆవు మూత్రము, పప్పుల పిండి, పాత బెల్లంతో తయారు చేసిన జీవామృతము. తేమ ఉంటే చాలుకు చాలు మధ్యలో పోసుకుంటూ వెళ్తాము. తేమ లేకుంటే 1-2 సార్లు వడగట్టి పైన పిచికారీ చేస్తాము. చేసిన తర్వాత మనకు ఏదైనా మొన్న నెల రోజుల వర్షంకి ఇలాంటి మచ్చలు వచ్చి ఆకు పండుగ ఇట్లా అయ్యి రాలిపోవడం జరిగింది. అప్పుడు ఏం చేసినామంటే నీమాశ్రము తయారు చేసుకొని 100 లీటర్ల నీమాశ్రానికి 100 లీటర్ల నీళ్ళల్లో 3 లీటర్ల నీమాశ్రం కషాయం పోసి పిచికారీ చేయడం. పిచికారీ చేసినప్పుడు మనకు ఈ పండు ఆకుకు మచ్చలు ఎట్లా వచ్చినాయో ఇవి రాలిపోయి మంచిగా ఇప్పుడు ఫ్రెష్గా నీట్గా ఇట్లా వచ్చింది. ఆకులు రాలిపోతున్నాయి, కొత్త చిగురు వేసి ఇట్లా ఉంటుంది. ఇది నాటి మనకు 45 రోజుల నారు. ఇప్పుడు ఇది పూత పిందే దశకు వస్తుంది. మొన్న దశపర్ణి కషాయం తయారు చేసుకొని 100 లీటర్ల నీళ్ళల్లో 2 లీటర్ల దశపర్ణి కషాయము పిచికారీ చేసినాం. పిచికారీ చేసినప్పుడు ఇది ఇట్లా మొగ్గ రాలడము ఇంత నీట్గా ఉంది. చూడండి ఇంత నీట్గా ఉంది మొలక. ఎందుకంటే ఈ దశపర్ణి 10 రకాల ఆకుల కషాయము తయారు చేసి పిచికారీ చేసినప్పుడు ఏదైతే తెగుళ్ళు పోయి ఫ్రెష్గా వచ్చింది, ఆకు నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు దీనికి పూత పిందే వస్తుంది కాబట్టి కలబంద కషాయం కానీ, మజ్జిగ కానీ, కోడిగుడ్ల కషాయం కానీ ఇవన్నీ తయారు చేసుకొని ఇంటి దగ్గర నిలువ ఉన్నాయి. ఏ టైంలో ఏ కషాయము కొట్టాలో ఆ టైంలోనే దీనికి కషాయాలు పిచికారీ చేస్తుంటామన్నమాట. మేము ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనము ఏదైతే ఫర్టిలైజర్ కొనకుండా సొంతంగా మనం తయారు చేసుకొని దీంట్లను పిచికారీ చేసినప్పుడు ఈ తెగుళ్ళనన్నీ నివారించుకోవచ్చు. ఇప్పుడు ఏ రైతైనా కూడా 1 ఎకరాకు 40 నుంచి 80 వేల వరకు మిర్చి మీద ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు మేమైతే ఎకరాకు లేబర్ ఖర్చు కాక 3 నుంచి 5 వేల వరకు ఖర్చు పెడుతున్నాం. అది ఏంటికి అని అంటే బెల్లము, పప్పుల పిండి సొంతంగా మాదే ఉంటుంది, పెట్రోల్ ఖర్చు, దీనికి కూలి అంటే స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఒక రోజు ఒక మనిషికి 300 రూపాయలు ఉంటుంది. ఆ స్ప్రేయింగ్ ఖర్చుకు 3 నుంచి 5 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ మిర్చిలో ఏదైతే ఇట్లా మధ్యలో గ్యాప్ ఫిలిమ్స్లు ఉన్నాయో ఇప్పుడు ఇది నవంబర్ డిసెంబర్లో అంతర్ పంటలు వేస్తాము. ఏమేమంటే ధనియాలు, ఆవాలు, గోధుమలు, మెంతులు.
ఇలాంటి పంటలు వేయడం వలన ఏంటంటే మిర్చితో పాటు మనకు నికర ఆదాయానికి కూడా ఆ పంటలు మనకు అదనంగా వస్తాయి అన్నమాట. మిర్చి వచ్చేవరకు ఇది 6 నెలల టైం పడుతుంది, అవి 3 నెలలే ఉంటాయి కాబట్టి ఆ 3 నెలల లోపల మనం ఈ అంతర్ పంటలను తీసేసుకుంటాం. బార్డర్ క్రాఫ్ పచ్చదనమైన పూలు బంతి కానీ ఆవాలు కానీ బార్డర్ క్రాఫ్ వేస్తే తేనెటీగలు కందిరీగలు మొత్తము దాన్ని సందర్శించి దాని మీద ఉన్న తేనెటీగలు కందిరీగలు ఇప్పుడు మిర్చి ఈ పూత ఉంది, ఈ పూత మీద వాలినప్పుడు పరంపరాగ సంపర్కం ఏర్పడుతుంది మనకు. ఆ పరంపరాగ సంపర్కం ఏర్పడినప్పుడు మనకు కొన్ని బొట్టె తెగులని కొన్ని చోట్లలో అయితే అసలు కాయకుండానే ఉంటాయి. అలాంటివి రాకుండా మనకు కాయ సైజు కూడా ఫ్రెష్గా ఉండి చాలా నిగనిగా సైజు కూడా బాగా వస్తుంది. అందుకే ఏదైనా ఒకే పంట మీద ఆధారకుండా ఒక పంటలో 4 రకాల పంటలను వేసుకుంటే ఒక పంట పోయినా కూడా మనకు మిగతా పంటలు కూడా మనకు ఆదాయాన్ని ఇస్తాయి. ఇది దేశవాళీ మిరప. మేము 13 సంవత్సరాల నుంచి ఈ విత్తనంనే వేరుకొని ఈ విత్తనాన్ని డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మేము 1/2 ఎకరం మిర్చి పెట్టినప్పుడు మనకు 5 నుంచి 6 క్వింటాల్లో వచ్చింది. తర్వాత పెంచుకుంటూ 12 క్వింటాలు 16, 18 అట్లు వచ్చు. పోయిన సంవత్సరానికి 25 నుంచి 35 వరకు వచ్చింది. మనకు లాభం అంటే ఇప్పుడు ఎకరాకు 30 నుంచి 35 వరకు వస్తుంది. నేను ఇది పౌడర్ చేయించి కేజీ 200 కేజీలాగా అమ్ముకోవడం జరుగుతుంది. ఒక సామాన్యమైన మహిళ శ్రీమతి లావణ్య ప్రకృతి వ్యవసాయాన్ని ఆసరా చేసుకుని సాధించిన ఫలితాలు ఈ దేశపు వ్యవసాయ రంగానికి ఆదర్శం, ఆచరణీయం. అది మిరపైనా, మొక్కజొన్నైనా, పత్తైనా, కందైనా, వరైనా మట్టిని, విత్తనాన్ని, మొక్కని, పంటని, సేద్యంలోని ప్రతి అణువుని కంటిపాపలా చూసుకునే శ్రీమతి లావణ్య తాను అవలంబిస్తున్న వ్యవసాయ విధానాలతో సాధిస్తున్న సంచలనాలు మిగిలిన రైతులకే కాదు తరతరాలకు స్ఫూర్తిదాయకం. మహిళా లోకానికే తలమానికమైన శ్రీమతి లావణ్య సేంద్రియ సాగులో మరిన్ని అద్భుతాలు చేసి పర్యావరణ పరిరక్షణకు, ప్రజారోగ్యానికి దోహదపడే ఆహార పంటల్ని అందిస్తారని, మరిన్ని విజయాలు సాధిస్తారని రైతు నేస్తం ఫౌండేషన్ ఆశిస్తోంది.